హాయ్ ఫ్రెండ్స్ ఒక విషయం అయితే చెప్పాలి. ఈరోజు ఏంటంటే నేను మీకోసం ఒక బర్త్డే వీడియో అయితే చేశాను. మీకైతే డెఫినెట్లీ అది నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ కూడా చేయట్లేదు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రివ్యూ చూడండి, తర్వాత అయితే వీడియోకి వచ్చి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ అయితే చూశారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారులే అని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోతున్నారు. అండ్ నేను కాపీరైట్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టాను. ఒకసారి మీరు ఫుల్ స్క్రీన్తో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టిన. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అప్పుడైతే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కింద ప్రాజెక్ట్లో వచ్చేసి ఫస్ట్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత సరే కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చేసి నేను ఒక లిరికల్కి ఫోన్ యాడ్ చేసేసిన బై మిస్టేక్లో. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనం లిరికల్కి ఫోన్ యాడ్ చేయాలి కదా. ఏం లేదు, నేను స్టార్టింగ్లో అప్లై చేసుకున్నాను. అండ్ కొద్ది గ్రూప్ అనేది తగ్గిపోయింది. ఈ గ్రూప్ వచ్చేసి కొంచెం జూమ్ అనేది పెయింట్ కొట్టి ఓకే పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ అయితే నెక్స్ట్ సెకండ్ గ్రూప్ వచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇక్కడ సింబల్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. మళ్ళీ అయితే ఇక్కడ మనకు లిరిక్ అనేది క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ వచ్చేసి పైన రోబోటో క్లిక్ చేసి ఫౌంట్ పెట్టుకోండి. పైన రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. ఓకే, కొంచెం బ్యాక్ వచ్చేసండి. ఓకే, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది చూసుకోండి, ఇక్కడ ఫౌంట్ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ ఏనైతే క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ ఇచ్చేసి పైన రోబోట్ క్లిక్ చేసి ఫోన్ పెట్టుకోండి. పైన రైట్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే అన్ని లిరికల్కి ఫౌండర్ అనేది యాడ్ 1 minute. ఓకే, ఈ విధంగా అయితే అన్ని లిరికల్కి ఫౌండర్ అనేది యాడ్ అయితే చేసుకోండి. నేను టోటల్గా ఫౌండర్ అనేది యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, 1 minute. ఫ్రెండ్స్, నేను ఈ గ్రూప్ మధ్యలో ఫోన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైమింగ్ చెప్తా. 21.2 మిలిసెకండ్ కూడా కింద ప్లస్ సెకండ్ మీడియాలో వెళ్ళి ఇక్కడ నుండి మనమైతే కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకుందాం. ఓకే, నేనైతే కొన్ని ఫొటోస్ అనేది యాడ్ అయితే చేస్తున్నా. ఓకే, 1 minute. నేనైతే 1 minute నేను ఫోటో యాడ్ చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే అనుపమ ఫోటో అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఓకే, నేనైతే ఒక ఫోటో అంటే నేను చూసుకుంటున్నా ఈ ఫోటో మంచిగా ఉంటుంది అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అంతా క్లిక్ చేసినాం. పర్ఫెక్ట్. ఈ ఫోటో వచ్చేసి పైన క్లిక్ చేసి ఫిల్ కంప్రమైజరా అండ్ ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి కట్ చేసుకున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేస్తాను. ఓకే, ఇంకో ఫోటో యాడ్ చేసుకుని పైన క్లిక్ చేసి ఫిల్ కంప్రమైజరా అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్టు. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఈ విధంగా అయితే కొన్ని ఫోటోస్ అనేవి యాడ్ అయితే చేయండి. ఓకే, నేనైతే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నా. ఓకే, మనకు జస్ట్ 5 ఫోటోస్ మాత్రమే ఉంటుంది అండ్ ఎక్కువ మాత్రం ఉండదు. ఎందుకంటే మనకు బీట్ మార్క్ వచ్చేసి 30 seconds ఉంది. సాంగ్ అనేది ఎక్కువ అయితే ఉండదు. ఓకే, ఈ విధంగా అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చేసింది. ఓకే, స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ యానిమేషన్ చెప్పాలి కదా. ఓకే, గ్రూప్ యానిమేషన్ చెప్పాలి కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ ఉంది కదా, ఈ ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసి కింద బోర్డర్ షాడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది, ఈ బాక్స్ వచ్చేసి షాడో అనేది ఎనిబుల్ పెట్టుకోండి. ఓకే, ఎనిబుల్ పెట్టుకున్న తర్వాత ఈ 2% ఉంది, 2% అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఎంత పెట్టుకోవాలంటే 1 minute. ఓకే, 150 అలా అయితే పెట్టుకోండి. ఓకే, మళ్ళీ అయితే నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి అదే బోర్డర్ షాడో వచ్చేసి కింద బాక్స్ వచ్చేసి షాడో ఎనిబుల్ పెట్టుకోండి. ఓకే, కలర్ అయితే బ్లాక్ ఉంచండి అండ్ 150 అయితే పెట్టుకోండి. ఓకే, 150 అయితే నేను పెట్టేసుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ అయితే నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఈ విధంగా అయితే మీరైతే అన్ని గ్రూప్లకి బోర్డర్ షాడో అనేది ఎనిబుల్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు మనకు ఈ లుక్ అనేది చాలా బాగా అయితే కనపడుతుంది. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మీరైతే అన్ని గ్రూప్లకి ఈ విధంగా బోర్డర్ షాడో అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, నేనైతే అన్ని గ్రూప్లకి పెట్టట్లేదు. ఓకే, 5 గ్రూప్లకి అయితే చెప్పాను. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసండి కింద ప్లస్ చేయగాను ఒక మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో స్టార్ట్ చేసుకుంటానండి. 1 minute. నేను ఒక ఫోటో స్టార్ట్ చేసుకొని పైన క్లిక్ చేసి
ఫీల్డ్ కాంప్రమైజ్ అండ్ ఈ ఫోటో వచ్చేసి ఎక్కడ వరకు జరుపుకోవాలంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 12.2 మిల్లీసెకండ్ జరుపుకోండి అండ్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. పర్ఫెక్ట్. ఓకే, యానిమేషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడొచ్చు యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మీరు ఏం చేస్తా అంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఓకే, ఈ ఫోటో అనేది క్లిక్ చేసి కింద బెండింగ్ బెస్ట్ కనిపిస్తుంది, బెండింగ్ బెస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 100 ఉంది, 100 అయితే తగ్గించుకోండి. ఓకే, ఒక 30 ఓకే, ఒక 36 అలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని వచ్చేసి కింద టాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, టిఐ అని క్లిక్ చేయండి. ఓకే, టిఐ అని క్లిక్ చేసిన తర్వాత టైల్స్ వస్తుంది, క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఈ ఫోటోని అయితే జూమ్ తగ్గించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫోటోని అయితే జూమ్ అనేది తగ్గించుకోండి. ఓకే, నేను ఏ విధంగా తగ్గించుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా ఫోటోని తగ్గించుకోండి. పర్ఫెక్ట్. ఓకే, ఫోటో సైజ్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని వచ్చేసి కింద టాప్ చేసి టైల్స్ అని క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉందా, ఇది ఎనేబుల్ పెట్టుకోండి. ఎనేబుల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ ఉంది, ఆఫ్ సైడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1 మినిట్, ఆఫ్ సైడ్ కాదు 1 మినిట్. ఇక్కడ మనకు ఏంజల్ అయితే 1 మినిట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది ఆన్లోనే ఉంచండి. ఓకే, ఓకే పర్ఫెక్ట్. ఇదైతే ఆఫ్లోనే ఉంచండి. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, ఎండింగ్లో వచ్చేయండి, ఫోటో ఎండింగ్లో అయితే వచ్చేయండి. ఓకే, ఈ ఫోటో ఎండింగ్లో అయితే వచ్చేస్తున్నా. ఓకే, ఈ ఫోటో ఎండింగ్లో అయితే వచ్చేస్తున్నా. ఓకే, ఎండింగ్లో వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే, రైట్ సైడ్ స్క్రోల్ ఈ విధంగా చేయండి. ఓకే, అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు యానిమేషన్ మీరు చూడొచ్చు. ఓకే, మీరు చూస్తున్నారు యానిమేషన్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు యానిమేషన్. ఓకే, ఓకే, ఈ విధంగా అయితే మీరు మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్లో అయితే వచ్చేసండి. ఎఫెక్ట్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత మనకు ఈ గ్రూప్ యానిమేషన్ అని చెప్పేసి ఇందాక ఒకవేళ మీకు గ్రూప్ యానిమేషన్ రాకపోతే ఈ గ్రూప్ని క్లిక్ చేసి వీడియో స్టార్టింగ్ చేసుకుని ప్రసాదించేసి కాపీ లీడ్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేసిండి. బీట్ మార్క్లో వచ్చేసిన తర్వాత ఈ గ్రూప్కి యానిమేషన్ ఇవ్వాలి కదా, ఈ గ్రూప్ని చేసి వీడియో స్టార్టింగ్ చేసుకుని ప్రసాదించేసి పేస్ట్ పైన నార్మల్ క్లిక్ చేయండి. కలర్ ఫిల్ ఆఫ్ పెట్టుకుని బోర్డు షాడ్ ఆఫ్ పెట్టుకుని బెండింగ్ స్టాఫ్ పెట్టుకుని పేస్ట్ చేయండి. ఓకే, అప్పుడు మనకు కొన్ని పిల్లల ఆప్షన్ అనేది కొన్ని వీటిలో వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఈ దీంట్లోకి వచ్చేసి లేదు. ఓకే, అందుకే ఈ గ్రూప్ వచ్చేసి అదే వీడియో స్టార్టింగ్ చేసుకుని ప్రస్తుతం వచ్చేసి పేస్ట్ పైన నార్మల్ వచ్చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, పర్ఫెక్ట్. నేనైతే ఏ విధంగా ఇస్తున్నానో మీరు కూడా అదే విధంగా అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక యానిమేషన్ చెప్పాలి. ఓకే, ఈ విధంగా గ్రూప్ అన్నిటికీ ఇచ్చేసిన తర్వాత ఈ గ్రూప్ ఉంది ఇదే గ్రూప్ని వచ్చేసి కింద టాప్ చేసి నేను ఒక ఎఫెక్ట్ అయితే ఆఫ్లో పెట్టిన ఆన్ పెట్టేసుకోండి. పర్ఫెక్ట్. ఓకే, అప్పుడు మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా బ్లింక్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి కింద టాప్ చేసి ఎఫెక్ట్ అయితే ఆఫ్లో పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఆఫ్లో అయితే అంటే అన్నిటికైతే పెట్టుకోండి గ్రూప్లు. ఓకే, ఈ విధంగా అయితే అన్నిటికైతే పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసి సేక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది క్లిక్ చేసి కింద టాప్ చేసి 3 డాట్ వచ్చేసి కాపీ ఫిట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేయండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ చెప్తా. ఎండింగ్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి 1 మినిట్. ఇక్కడ మనకు 21.2 మిల్లీసెకండ్ కాడ ఫోటో వచ్చేసి కింద టాప్ చేసి 3 డాట్ వచ్చేసి పేస్ట్ ఇప్పుడు. ఓకే, ఈ విధంగా అయితే అన్నిటికైతే ఇచ్చేసేయండి. ఫోటో వచ్చేసి కింద టాప్ చేసి 3 డాట్ వచ్చేసి పేస్ట్. ఓకే, ఇప్పుడు వీడియో అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ చేయాలి కదా. మనకు సెట్టింగ్ మరియు షేర్ ఆప్షన్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టడానికి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.